నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలు గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచన వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యకు క్షుణ్ణంగా పరిశీలించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలవుతున్నారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం సమావేశమయ్యారు ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మద్దతుతో 2 స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి వీటిలో ఒకటి ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో మరొకటి లేపాక్షి వద్ద ఉంటాయి ఉపగ్రహాల ఉత్పత్తి ప్రయోగ వాహనాల అభివృద్ధి పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతికత సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ నియామకం గురించి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా శిక్షణ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల సమీపంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వ్యాప్తి మరియు సాధన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో యోగా సాధన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు యోగా మీద అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇతర నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా శిక్షణ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నామని ఆ క్రమంలోనే విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డును యోగా స్టేట్ గా పరిగణిస్తూ ప్రతిరోజు యోగా శిక్షణ ఉదయం సమయంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు నిపుణులైనటువంటి యోగా శిక్షకులు యోగా శిక్షణ అందిస్తున్నారని తెలియజేశారు ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం నెక్స్ట్ మంత్ 21 జూన్ 21 దాని సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలు కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో మరి మెజార్టీ ప్రజలందరూ కూడా యోగాని ఆచరించాలి అది వాళ్ళ ఆరోగ్యకరంగా ఉండేదానికి కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యోగా ట్రైనింగు 45 నిమిషాలు ఒక ప్రొసీజర్ ఇచ్చి ఆ ఆసనాలు స్పెసిఫిక్ ఆసనాలని సింపుల్ ఆసనాలు మళ్ళీ దాన్ని నేర్చుకున్న తర్వాత మిగతాది ఇంకా నేర్చుకునే దానికి ప్రవేశపెట్టారు దాన్ని ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా మొన్న మరి కృష్ణబాబు గారు అధికారులు అందరూ కూడా మన పున్నమయ్య ఘాట్లో అక్కడ బెరం పార్క్లో చేశారు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది దీన్ని 1 రోజుల పాటు కొనసాగిస్తాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి యోగా క్యాంపుల్లో పాల్గొనండి ఇది మన కోసం మన ఆరోగ్యం కోసం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవటం కోసం కాబట్టి దీన్ని సింగనగర్లో కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు ఓకే చేశారు అక్కడ కూడా పెడతాం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మ్యాక్సిమం మెంబర్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కృషి చేస్తాం యోగాంధ్ర భాగంగా మాసోత్సవాలు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు
రాష్ట్రంలో అన్ని చోట అందరికీ యోగా నేర్పించి దాదాపు 2 కోట్ల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయం, ఆదేశాలు. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్డుని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ వందలాది మంది వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజుకి స్పందన పెరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేయడానికో లేదా ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక కొన్ని 2-3 చోట్ల కూడా పెట్టని అడుగుతున్నారు. మనం ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఈ లేబర్సు, ఒకరోజు డ్రైవర్సు, ఒకరోజు ఆఫీసర్స్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డాక్టర్స్, ఒకరోజు ఇట్లాగా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒకరోజు ఈ మీడియా మిత్రులు, వీళ్ళందరికీ ఒకరోజు థీమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళే రావాలని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఉన్న 22 లక్షల మందికి కూడా యోగా ప్రాక్టీస్ చేయించాలనేది మా ఉద్దేశము. దానికోసం అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో అందరూ ఆఫీసర్స్ వేగంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే మనకు విజయవాడలో ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో. వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో 2 యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది 1 నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారో దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులై మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళ ఎఫర్ట్స్తో, వాళ్ళ ప్రొడక్టివిటీతో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పురోగతికి తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. రేషనలైజేషన్ ద్వారా వీఆర్ఓ, విఎస్, వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిహెచ్ రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు తెలిపారు. డిపార్ట్మెంట్ హెడ్ల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీవో నెంబర్ 4 జారీ చేయడం దారుణమన్నారు. ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకుని పక్షంలో భవిష్యత్తులో అన్ని అసోసియేషన్లతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బిహెచ్ రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను మరియు విలేజ్ సర్వేయర్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయాల డిపార్ట్మెంట్ వారు 17/5/2025 తేదీన జీవో నెంబర్ 4 విడుదల చేస్తూ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాలను జనాభా ప్రతిపాదికన క్లస్టర్ విధానం తీసుకొచ్చి 2-3 సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తూ ఒక సచివాలయానికి ఒక వీఆర్ను లేదా సచివాలయానికి ఒక విలేజ్ సర్వేయర్ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ క్లస్టర్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది గ్రామ రెవెన్యూ అధికారులను మరియు 4,722 విలేజ్ సర్వేయర్లను తగ్గిస్తూ ఏ సచివాలయంలోనూ చూపించలేదన్నారు. దీని వలన పదోన్నతులకు అర్హులైన వీఆర్ఏ తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందరికీ కూడా నమస్కారం. నా పేరు బుబ్ద్రజ్ రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడానికి మా రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద ఈరోజు మీకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శి వారు జీవో 4 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మా గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కూడా ఒక సచివాలయానికి ఒక వీఆర్ఓని, ఒక సచివాలయంలో ఒక సర్వేని చూపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మిగిలిన వీఆర్ఓలు, సర్వేలు ఏం జరుగుతుంది, మందిని ఏం చేస్తారో అసలు ఏంటి అని ఒక అయోమయ పరిస్థితుల్లో, గందరగోళంలో మా వీఆర్ఓలు, సర్వేలు అందరూ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో మొదటి నుంచి మీకు చెబుతున్నాం. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించి భూ విస్తీర్ణం పరిధిలో తీసుకోకుండా ఇప్పుడున్న
అధికారులు ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్లు అంటే వాళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏంటంటే జిఎస్డబ్ల్యూ అధికారుల ద్వారా వచ్చిన ఆదేశాలు. వాళ్ళు ఏం చేశారంటే 2019లో వచ్చిన సచివాలయ సిబ్బందిని సర్ప్లస్ చేయాలని ఒక ఉద్దేశంతో, అంటే ఒక సచివాలయం ఎక్కువ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ అడ్జస్ట్మెంట్ చేద్దామని ఒక కోణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా వాళ్ళు తెలియక 2019 నుంచి ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని కూడా ఈ రాజేష్లో భాగంగా చూపిస్తూ జీవో నెంబర్ 4లో మమ్మల్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ జీవో నెంబర్ 4లో పెట్టడం వల్ల 7,500 తగ్గిపోతే భూ విస్తీర్ణం పాపులేషన్ 2 తీసుకొని ఉన్న 2019 ముందున్న మా కేడర్ స్ట్రెంత్ 11,012 కూడా తగ్గిపోతుంది. అటువంటిది ఇప్పుడు 14,000 మంది పనిచేస్తుంటే 50% తగ్గిపోతే అటు గ్రామంలో పనిచేయడానికి కూడా ఇబ్బంది, ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సేవలు పూర్తిగా ఆలస్యమయ్యి ప్రభుత్వానికి కూడా చెడ్డ వస్తుంది. అందువల్ల మా గ్రామ రెవెన్యూ అధికారులందరినీ కూడా ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ ప్రకారం అట్లా కొనసాగించండి. లేదంటే కనుక కొంతమందికి అర్హులైన విఆర్ఓ చాలామంది ఉన్నారు, గ్రేడ్ 1 విఆర్ఓలు, అలాగే మన గ్రేడ్ 2 విఆర్ఓలు ఉన్నారు. అందువల్ల అర్హులైన గ్రేడ్ 1 విఆర్ఓలు అందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ ప్రమోషన్ తోటి ఫిలప్ చేసి మిగిలిన గ్రేడ్ 2 విఆర్ఓలు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కన్నా గ్రేడ్ 1 కింద ఇస్తే ఈ రాష్ట్రంలో 11,000 పూర్వం ఉన్న రెవెన్యూ సిస్టంలో సెటరేట్ అయిపోతారు. అందువల్ల ఆ విధానం కొనసాగించాలి తప్పితే ఈ మొత్తానికి 50% తీసేస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర పని ఒత్తిడితోటి చాలా విఆర్ఓలు ఇబ్బంది పడతారు. అలాగే భవిష్యత్తులో విఆర్ఏలకు కూడా ప్రమోషన్ రాని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ రేషనలైజేషన్ కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలన్నీ కూడా మేము అన్ని శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఎవరో కూడా పరిశీలించలేదు. అటువంటిది మేము ఈరోజు కూడా గౌరవ CCLA మేడం గారిని కలిసి ఈ రేషనలైజేషన్ జరిగిన ఇబ్బందులు కూడా దృష్టికి తీసుకెళ్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఉన్నతాధికారులు రాశారు, ఎవరికి CCLA నుంచి గవర్నమెంట్కి రాశారు. గవర్నమెంట్ కూడా రెవెన్యూలో GSW డైరెక్టర్ రాశారు ఏమని, ఈ రెవెన్యూ సంబంధించిన విఆర్ఓలు దీంట్లో రేషనలైజ్లో చూపించొద్దు, వీళ్ళకి ప్రభుత్వం పద్ధతిశాస్త్రంలో తీసుకొచ్చిన రీసర్వేలో వాళ్ళు వర్క్ ఉంది, PGRS పనులు ఉన్నాయి, రెవెన్యూ పదేక పనులు ఉంటాయి, అందువల్ల మమ్మల్ని తీసుకొద్దని చెప్పినా కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సల్ట్ తీసుకోకుండా ఇవాళ MRO గారు తెలియదు, మా RDO గారు తెలియదు, మా కలెక్టర్ గారు తెలియదు, మా ఉన్న రెవెన్యూ CCLAకి తెలియదు, అలాగే స్పెషల్ CS గారు కూడా తెలియదు అంటున్నారు. అంటే ఎంత దారుణంగా చూడండి అసలు. ప్రధాన కార్యదర్శి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేషనలైజేషన్లో విఆర్ఓలకి విఎస్ఓలకి జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం వారు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా రెవెన్యూ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు ఆలోచించి ఈ రేషనలైజేషన్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఇక్కడ జనాభా ప్రాప్తి తీసుకుంటున్నారు, జనాభా ప్రాప్తి కాకుండా ఎక్స్టెంట్ ప్రాప్తి తీసుకొని రేషనలైజ్ చేస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక ప్రొసీజర్ పద్ధతి లేకుండా 2,000 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తొలగించి 2,000 కుటుంబాలను మోదీ రోడ్డున పడేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. దేశంలో స్టీల్ ఉత్పత్తిలో బెస్ట్ ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ అని, ప్లాంట్ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను 2,000 మందిని విధుల నుంచి తొలగించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఆంధ్రరత్న భవన్ మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రతో ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మరి కొంతమందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి త్యాగాలు చేసిన వారే నేడు ఉద్యోగులుగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారని, దేశంలోనే స్టీల్ ఉత్పత్తిలో బెస్ట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే స్టీల్ ప్లాంట్లకు కష్టాలు వచ్చాయన్నారు. పోర్టు ఫెసిలిటీ లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తరపున పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ సీరియల్ నడుస్తుందని, వైసీపీ అధినేతకు, వైసీపీ నాయకులకు లిక్కర్ స్కామ్ భయం పట్టుకుందని వైసీపీపై కామెంట్ చేశారు. విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2,000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? మేము చేసింది అక్కడ
విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. 2000 మందిని తొలగించేశారు, ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్కు కష్టాలు. క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు. బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది. మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు, పోలవరం గురించి న్యాయం చేయలేదు, రాజధాని గురించి న్యాయం చేయలేదు. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని. క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అన్న ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 8,000 కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట. ఒక అర్ధగంట మాత్రమే అకౌంట్లో ఉంది, నేరుగా రుణాలు చెల్లించడానికి, అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట. మరి ఎందుకు ఇచ్చినట్టు? అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇవ్వడం ఏంటి? ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము, 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే. కనీసం ఆ ప్లాంట్ రా మెటీరియల్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయ్? రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వస్తున్న నివేదికల నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో వృద్ధురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కు కారడం లేదా దిబ్బడ వేయడం, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలోనే ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా నిరంతరం గర్భిణీ మహిళల బాలింతల ఆరోగ్య పరిరక్షణ చేస్తూ పోషకాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 28వ డివిజన్ దుర్గాపురంలో డివిజన్ కార్పొరేటర్ వీరమాచనేని లలిత కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు చీర పసుపు కుంకుమ పండ్లు మిఠాయి అందజేసి ఘనంగా సీమంతం జరిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహిళలకు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము 3,000 పెంచిన 4,000 రూపాయలు చేశామని చెప్పారు. అలాగే 3 సిలిండర్లని మహిళలకు ఇస్తున్నామని, ఇకపై మహిళల ఉచిత గ్యాస్ సిలిండర్ నగదును ముందుగానే బ్యాంకు ఖాతాలలో వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అమ్మఒడి గతంలో ఒక బిడ్డకు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాలలో ప్రారంభానికి ముందే అందిస్తుందన్నారు. మహిళలకు సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చామని, దాని ప్రకారం జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఓకేనా? ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేపట్టి మా చెల్లెలకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళకి పండంటి బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించమని ఏ విధంగా దీవెనలు అందజేస్తారో, చీర సారె పళ్ళు స్వీట్లు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గొర్రెల సీను, అలాగే పవను, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరూ కలిపి డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కగా చీర సారె పళ్ళు స్వీట్ అన్నీ కూడా ఇచ్చి హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే వరకు కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. పౌష్టికాహారం, ప్రోటీన్లు, విటమిన్స్, అలాగే అన్నీ కూడా కోడిగుడ్లు, పాలు, దినసరి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యకరమైన బిడ్డని కనటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బిడ్డ ప్లస్ తల్లి కూడా, బాలింతరాలైన తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకి రేపు గతంలో ఇచ్చినట్టుగా బేబీ కిట్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకి మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వంలో మహిళలకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. అన్ని రకాలుగా మా సొంత బిడ్డల్లాగా వాళ్ళని సొంత కుటుంబంలాగా చూసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరి వీరమాచిన లలితకి, పార్టీకి, కిషోర్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. 28వ డివిజన్లో సామూహిక శ్రీమంతాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమన్న రావటం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా మేనమావంగా అందరికీ నేనున్నాను ఒక మేనమావంగా అని ఈ శ్రీమంత కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ గవర్నమెంట్ ఏ పథకాలైతే మహిళలకు ప్రవేశపెడుతున్నారో ఆ పథకాలన్నీ కూడా తెలియజేస్తూ ముందుకు నడుస్తా అభివృద్ధితో పాటు ఈ కూడా మహిళలకు అండగా ఉంటున్నారు, ఒక అన్నగా ఒక మేనమావంగా. అదేవిధంగా మహిళల కోసం స్థాపించిన పార్టీ అన్నగారు స్థాపిస్తే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు భుజానేసుకుని చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారిని ఎన్ని మాటలన్నా ఆయన నేనున్నాను, మీకు మీ కుటుంబంలో ఏ బాధ వచ్చినా అని చెప్పానని ఆయన మా అందరితో పాటు కలిసి ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి అని చెప్పి ముందుకు మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ 28వ డివిజన్లో 15 మంది బాలింతలు ఉంటే 15 మందికి కూడా సామూహిక శ్రీమంతం చేసి ఇవాళ మంచి టైం అవన్నీ చూపించి అంతా మన ఇంట్లో మన ఆడపిల్లకి ఎట్లా అయితే చేస్తామో అదేవిధంగా నేను ఫస్ట్ కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ముహూర్తం చూపించి ఆ ముహూర్తం టయానికే చేయటం నాకు అలవాటు, ఆనవాయితీ.
ఎమ్మెల్యే సుజనా చౌదరి మానవత్వం కలిగిన గొప్ప నాయకుడని వీర వసంత దివ్యాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కలిగిన ఆరోగ్యం నుండి త్వరితగతిన కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవానీపురం శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్డీఏ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి మానవత్వం కలిగిన నాయకుడన్నారు. ఆయనకు అనారోగ్యం కలిగిందన్న విషయం తెలిసి తామెంతో బాధపడ్డామని, ఆయన ఆరోగ్యం వంతులుగా ఉండాలని కోరుకుంటూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకులు తిరుపతి అనుష, దివ్యాంగులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు విదేశాంగ పర్యటనలో మరి గాయమైంది. మరి ఈ రోజున ఒక నెల నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు. అనేక విధాల కూడా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు చేయించాం. మరి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి మరి అన్ని విషయాల్లో కూడా తోడుండే మన ఎమ్మెల్యే గారికి ఇలా జరగడం నిజంగా ప్రజలందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ ఆఫీస్లో మరి వీర వసంత దివ్యాంగుల సంఘం నుంచి మరి పెద్దలు మల్లెల లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున దివ్యాంగులందరూ కూడా శివాలయం నందు మరి అర్చన చేయించడం, సార్ పేరు మీద అర్చన చేయిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి అమ్మవారి గుడి ప్రదక్షిణ కూడా చేయబోతున్నారు. మరి దేవుడు ఆశీస్సులతో మరి మన సృజనా చౌదరి గారు తొందరగా కోలుకొని మన నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో తొందరగా పాల్గొంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మధ్యకాలంలో ప్రీతమ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు విదేశీ పర్యటనలో భాగంగా దుర్ఘటన జరగడం, చేతికి పెద్ద గాయం అయిన నేపథ్యంలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో పూజ చేసే కార్యక్రమాలు మనం చూడడం జరిగింది. అందులో భాగంగానే అనేక సందర్భాల్లో వికలాంగుల్ని ఆదుకున్న నేపథ్యంలో ఆ కృతజ్ఞతతోని ఈరోజు వికలాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణ గారి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి రావడం జరిగింది. ఏదేమైనా భగవంతుడు చల్లని ఆశీస్సులు వారికి ఉండాలని, ఆయన మళ్ళీ కోలుకొని పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తా అన్నారో ఆ సంకల్పంతోనే మళ్ళీ తిరిగి వచ్చి పనిలో పడి యొక్క పశ్చిమ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి వికలాంగులు ఏ కృతజ్ఞతతోని వారికి చేసినటువంటి సాయంతోని కృతజ్ఞతతోని వారు వెన్నుదన్నుగా ఈరోజు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు సుజనా చౌదరి గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ సుజనా చౌదరి గారు గతంలో కేంద్ర మాజీ మంత్రివర్య చేశారు. అపారమైనటువంటి అనుభవం ఉన్న మనిషి, పేదల పట్ల కనికరం, దయ, జాలి, ప్రేమ ఉన్నటువంటి మంచి మనిషి. వారితో నాకు కొద్ది పరిచయం మాత్రమే ఉంది. అయితే ఇవాళ గాలి ఏ విధంగా అయితే గాలి రూపంలో భగవంతుడు ఈ యొక్క మొత్తం విశ్వానికి కాపాడుతున్నాడో, ఆయన కనపడకపోయినా, ఆయన చెయ్యి మాకు అందించకపోయినా ఆయన చేసే సహాయాలు మా దివ్యాంగ జాతికి మేలు జరుగుతున్నాయి. ఆ విధంగా మాకు మంచి చేసేటటువంటి గౌరవశ్రీ సుజనా చౌదరి గారు మరి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు వారు సూపర్ బజార్లో దారి కింద పడిపోయి కుడి భుజానికి మరి ఎముకలు కూడా కాస్త ఇరిగిపోయి ఆయన ఇబ్బంది పడి హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకొని ఈ రోజున హైదరాబాద్ వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విషయం తెలిసి మా దివ్యాంగ జాతి మొత్తం కూడా గగ్గోలు పెట్టింది. మంచి మనిషి, మాకు మేలు చేసే మనిషి.
వారి ద్వారా మాకు ఇంకా ఎన్నో మేలు జరగాలి. అందువల్ల వారి ఆరోగ్యం, వారు పూర్ణాయుష్తో నిండు 100 ఏళ్ళు పండు 1000 ఏళ్ళు సతీ సమేతంగా పిల్లా పాపలతో ఆనందంగా సంతోషంగా కీర్తి ప్రతిష్టలతో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు అలంకరించే విధంగా ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మా దివ్యాంగ సమాజం మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనాల కోసం వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ రోజున ఇక్కడ శివాలయంలో పూజలు చేయటం, అర్చన చేయటం, అట్లాగే సాయంత్రం 4 గంటలకి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కూడా వారికి పూజలు చేసి ఆ తీర్థ ప్రసాదాలు వారికి అందజేయడం జరుగుతుంది. జై సుజనా చౌదరి గారు, జై జై సుజనా చౌదరి గారు, జై సుజనా చౌదరి గారు. విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధర్రావు రోడ్డులోని శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం, హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. హనుమత్ జయంతి సందర్భంగా ధ్యాన మందిర గౌరవ ముఖ్య సలహాదారు శాఖమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధర్రావు రోడ్లోని శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం, హనుమత్ జయంతి ఉత్సవాలు గత 3 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి విశేష చూత ఫల సహిత నాగవల్లి సహస్రనామార్చన చేశారు. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం భక్తులు బారులు తిరి పంచముఖ అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ధ్యాన మందిర గౌరవ ముఖ్య సలహాదారు శాఖమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా మేము మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్నాము. గత సంవత్సరం ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ రోజున చాలా భారీగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ 3 రోజులు 4 రోజులుగా అలా ఆ కార్యక్రమం నిర్వహించాము. ఇప్పుడు మరలా సంవత్సరిక వార్షికోత్సవం హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజున అన్న సమారాధన కానివ్వండి, ఈ గత 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య అభిషేకాలే కాకుండా హోమాలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినాయి. ఈ రోజున చివరి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించాము. దాని సందర్భంగా ఈరోజు భక్తజనులందరూ కూడా సుమారుగా ఒక 7-8 వేల మంది జనాభాకి ఈ రోజున భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భోజన ఏర్పాట్లు మాకు నమస్కారం అండి. నా పేరు మత్తుకూరు వెంకట సుబ్బారావు. ఇక్కడ 2009 నుంచి మనం స్వామివారి కళ్యాణం, శ్రీ రాముల వారి కళ్యాణం దిగ్విజయంగా 2009 నుంచి జరుపుకుంటూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకి మా కమిటీ గౌరవ సలహాదారు శ్రీ శాఖమూరి శ్రీనివాసరావు గారు అన్న సమారాధనకి ఎప్పుడు కూడా వారి పెద్ద చేత్తో మాకు విరాళాలు అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి ముందుంటూ అన్న సమారాధన అంటే వారి చేతికి ఎముక లేకుండా మాకు దాన ధర్మం చేయటం, ఇలాంటి కార్యక్రమాలని మేము సక్రమంగా నిర్వహించడానికి అనేక మందికి అన్న సమారాధన చేయడానికి 2009 నుంచి దిగ్విజయంగా ఈనాటి వరకు అన్న సమారాధన, రాముల వారి కళ్యాణం, అట్లాగే కళ్యాణం అనంతరం అన్న సమారాధన, అట్లాగే ఈసారి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఒక 6,000 పై నుంచి 7,000 మంది దాకా అన్న సమారాధనకి మేము పూనుకోవడం జరిగింది. ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు ఇవాళ 100కి 100 పాళ్ళు అన్న సమారాధనకి వారు సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలను చేయటం మా పటమట ఎల్సిటీ కాలనీ గౌరవ సభ్యులందరూ కూడా మేము వారికి సహకరించడం, ఇలాంటి గుడి నిర్మించుకోవటం, ఇది 2వ సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సహకరించినందువరకు మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ కూడా 50 మంది భక్తజనానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిటీ తరపు నుంచి సెలవు తీసుకుంటాం. జై హింద్, జై శ్రీరామ్. రాఘవం సరదాత్ పరమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహమరవింద
రక్తదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ కాలంలో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ప్రథమ వార్షికోత్సవము, అదేవిధముగా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుచున్నవి. త్రయాణిక దీక్షతో అంటే 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుచున్నవి. 20వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మహత్తరమైనటువంటి అఖండ హనుమాన్ చాలీసా పారాయణ, అదేవిధంగా 20 సాయంత్రము స్వామివారి యొక్క విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, నవకుంభారోహణ, అజస్ర దీపారాధన కార్యక్రమం జరిగినది. అదేవిధంగా 21వ తారీఖు ఉదయం స్వామివారికి నవకుంభాభిషేకము, స్వామివారికి దివ్య తేజో విరాజమాన సిద్ధ్యర్థం కోసము నవకుంభాభిషేకము, పంచామృత ఫలోదక అభిషేకం జరిగినది. తదనంతరం స్వామివారి యొక్క అనుగ్రహం కోసము భక్తుల కోరిక మేరకు, భక్తుల అభీష్టం మేరకు, భక్తుల యొక్క శత్రు సంహరణార్థం, నరకోశ నివారణార్థం స్వామివారి యొక్క మన్యసూక్త హోమము, మూలమంత్ర హోమము కూడా జరిగి ఉన్నది. అదేవిధంగా 3వ రోజు అనగా హనుమత్ జయంతి పర్వదిన సందర్భముగా ఈ రోజున స్వామివారికి సహస్ర నాగవల్లి దళ అర్చన సహిత చూత ఫలం అనగా మామిడి పళ్ళతో కూడా అర్చన జరిగినది. అదేవిధంగా లోక కళ్యాణార్థం కోసం స్వామివారి యొక్క గురువు తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తికి శాంతి కళ్యాణం కూడా జరిగినది. ఇత్యాది శుభ కార్యక్రమాలన్నీ కూడా త్రయాణిక దీక్షతో ప్రథమ వార్షికో సందర్భముగా, అదేవిధంగా హనుమత్ జయంతి సందర్భముగా మన ఎలక్ట్రిసిటీ కాలంలో 50 మంది భక్తజనాలందరి కోరిక మేరకు, సంకల్పం మేరకు అందరూ కూడా విరివిరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. మంగళం మహతు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా యొక్క పేరు పవన్ కుమారాచార్యులు, వేదాంతం. గుడివాడ పట్టణ అభివృద్ధికి వివిధ ప్రభుత్వ శాఖల నుండి 136 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ కూడా త్వరలో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్టణం రాజేందర్ నగర్లోని ఆయన స్వగృహంలో ఏపీ అర్బన్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, సెంట్రల్ డిజైన్ ఆఫీస్ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ అమృత 2.0 స్పెషల్ గ్రాంట్ కింద మంజూరైన నిధులతో గుడివాడ పట్టణంలో చేయనున్న అభివృద్ధి పనులను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి వివిధ ప్రభుత్వ శాఖల నుండి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఏపీ సిఆర్డీఏ నుండి 8 కోట్లు, స్పెషల్ గ్రాంట్ కింద 10 కోట్లు, అమృత 2.0లో భాగంగా 116.34 కోట్లు, జనరల్ ఫండ్స్ నుండి 1.56 కోట్లు, మొత్తం 136 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రాము తెలిపారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్ నందు వార్డు స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్కడున్న సచివాలయం సిబ్బందితో వార్డులో గల సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని, శాఖల మధ్య సమన్వయంతో గల సమస్యలను స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేటట్టు తీసుకోవాలని తెలిపారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు తాము ఏ శాఖకు సంబంధించిన వార్డులో గల ప్రతి శాఖకు సంబంధించిన సమస్యపై వారి చర్యలు తీసుకునేటట్టు ఉండాలన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి,
చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలు. గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు సూచన. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యకు క్షుణ్ణంగా పరిశీలించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.